ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావును పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక నిందితుడు శ్రవణ్ రావును దాదాపు 6.5 గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారించారు. ఏసీపీ గిరి ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో హాజరైన శ్రవణ్ రావు దాదాపు సాయంత్రం 6.5 గంటల వరకు ఆయన విచారణ కొనసాగిన పరిస్థితి. అయితే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో పరికరాలు ట్యాపింగ్ కోసం ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అదేవిధంగా సర్వర్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు, ఎవరి ఆదేశాల మేరకు ఇవన్నీ చేశారు, ఆ కీలక వ్యక్తి ఎవరు అనే విషయాలపై అయితే శ్రవణ్ రావును పోలీసులు దాదాపు 6.5 గంటల పాటు విచారించిన పరిస్థితి. అయితే గత కొంతసేపటి క్రితమే ఆయన ఈ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోయారు. అంటే విచారణ ముగిసిన తర్వాత ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోసారి ఆయనను విచారణకు పిలిచారా లేదా అనే విషయంపై అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మొత్తంగా అయితే 6.5 గంటల పాటు విచారణ కొనసాగింది. అయితే పూర్తి స్థాయిలో పోలీసులు ఆయనని విచారించినట్లు తెలుస్తుంది. ఏసీపీ గిరి ఆధ్వర్యంలో ఆయన మీద ప్రశ్నల వర్షం అయితే సిట్ అధికారులు కురిపించారు. అయితే ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కోసం ఉపయోగించిన పరికరాలు ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, అదేవిధంగా ట్యాపింగ్కు ఎవరి అనుమతితో అయితే ట్యాపింగ్ చేశారు అనే విషయాలపై అయితే పోలీసులు గిరిని ప్రధానంగా ఈ అంశాలపై అయితే లోతుగా ప్రశ్నించిన పరిస్థితి. అదేవిధంగా ఆయన ఎక్కడున్నారు అంటే శ్రవణ్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత విదేశాలకు పరారైన పరిస్థితి. విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడెక్కడున్నారు, ఏ ప్రాంతాల్లో తిరిగారు అనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి సారించారు. ఆయా అంశాలపై కూడా ఆయనను మరోసారి ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అయితే 6.5 గంటల పాటు అయితే ఈ విచారణ కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ.